Hey Sakis and Sakas, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మన డే 47. ఈరోజు కొంచెం లేట్ అయింది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టానమాట. నో ఇట్స్ సే హాయ్ Sakis and Sakas. ఎస్ యాక్చువల్గా వీళ్ళ సబ్స్క్రైబర్స్ కాదు, మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ తమ్ముడు. వీఆర్ ఫ్రెండ్స్ టిల్ ఏంటి ఫ్రమ్ ఆర్ చైల్డ్హుడ్స్. సో వీళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. యాక్చువల్గా ఎందుకు లేట్ అయిందంటే రీల్స్ చేసుకున్నాము, అందుకని లేట్ అయింది. ఇప్పుడు వర్కౌట్స్ వీళ్ళు చేయరు, ఇక్కడికి కూడా రీల్స్కి వచ్చారు. నేను వర్కౌట్స్ చేసి కానీ ఇంటికి వెళ్ళను. ఓకేనా? సో కమ్ లెట్స్ డూ అవర్ వాకింగ్ అండ్ దెన్ అవర్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ అవర్ మెడిటేషన్. Come on. నా గురించి ఏమన్నా మంచి మాటలు చెప్పు. తెరమే మంచి అమ్మాయి. ఓకేనా? ఓకేనా ఏంటి ఏం చెప్పేస్తున్నట్టుండే? చెప్పరా తమ్ముడు. కైండ్ హార్టెడ్, మంచి పర్సన్, గుడ్ పర్సన్, ఫన్నీ పర్సన్, మంచి కమీడియన్. కమీడియన్ అక్క. ఓకే, ఎన్ని చెప్పాలి? అంతా ఒక మాటలో చెప్పాలంటే పెద్ది. నీ ఫేవరెట్ ప్లేయర్, నీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ కిరణ్ మై సార్, నీ ఫేవరెట్ కూచిపూడి డాన్సర్ కిరణ్ మై సార్, మా ఫేవరెట్ యూట్యూబర్ కిరణ్ భాయ్ సార్. ఇదేదో ఐపీసీ. ఎస్ ఐ వాంట్ దట్ టైప్. ఎనీవేస్ సరే, మరి మీ రీల్స్ అయిపోతే నేను వర్కౌట్ సింగిల్ డే ఆర్టిస్ట్ ఇద్దరం వర్కౌట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సెండ్ ఆఫ్ ఇచ్చేసారు. చిన్నగా వాకింగ్. కమ్ లెట్స్ గో. సో సఖీస్ అండ్ సకాస్, ఈరోజు నేను చేసింది అయితే వాళ్ళని పంపించేసిన తర్వాత వాకింగ్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను చాలా లేట్గా వెళ్ళాను అనమాట. వాళ్ళు వెళ్ళిపోయేసరికి 7:30 అట్లా అయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను నా వాకింగ్ చేసుకొని అండ్ దాని తర్వాత ఈచ్ ఎక్సర్సైజ్ 5 minutes పెట్టుకున్నాను అనమాట, టైం లిమిట్. అంటే ఎందుకు పెట్టుకున్నా ఏంటి అంటే ప్రతిరోజు ఎక్కువ చేసేదాన్ని కదా, ఎందుకు ఈ 2 days నుంచి తక్కువ చేస్తున్నా అంటే ఈరోజు కావాలని తక్కువ చేశాను. ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ మై టైమ్ మోర్ టు మెడిటేషన్ అనమాట, అందుకనే తక్కువ చేశాను. ఈరోజు మార్నింగ్ లెగ్సింగ్ దగ్గర నుంచి నేను కుక్ చేశాను అండ్ దాని తర్వాత మళ్ళీ నేను కుక్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్కి సర్వ్ చేశాను అండ్ దాని తర్వాత వీ హ్యావ్ డూయింగ్ ఎప్పుడు లేని చీర కట్టుకొని రీల్స్ చేసుకున్నాము. బలవంతంగా నాతో చేయించిందనమాట. నా వల్ల కాదు, నేను చేయను, ఐ కాంట్ అని చెప్తే ఎక్కడ నా మాట వింటేనేగా మా ఫ్రెండ్ నో నువ్వు చేయాల్సిందే అని చెప్పి దానికి చీర కట్టి నేను చీర కట్టుకొని, ఓ మై గాడ్, అది తలుచుకుంటేనే చాలా ఘోరంగా ఉంది. బట్ ఇట్ వాస్ గుడ్. రీల్ చేయడం అంతా భలే కొత్తగా మంచిగా అనిపించింది నాకు, డిఫరెంట్గా. ఎప్పుడు ఇలా నాకు నేను కట్టుకొని నాకు నేను అన్నీ రెడీ అయ్యి రీల్ ఎప్పుడు చేయలేదన్నమాట. చాలా కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది నాకు. నా పనులు నేను అన్నీ A to Z అన్నీ చూసుకోవడం. యాక్చువల్గా ఐ యూస్ టు డూ దట్, బట్ I was really impressed today about my look and my everything was really good today. అండ్ దాని తర్వాత యాజ్ యూజువల్గా మన ఎక్సర్సైజెస్ అన్నీ నేను చేసుకుంటూ ఉన్నాను. చేస్తూ ఐ వాజ్ థింకింగ్ దట్ వాట్ ఇఫ్ ఐ డూ లైక్ ఇట్లా చేసుకుంటూ ఉంటే ఇంకా చేంజ్ వచ్చింది కదా నాలో. ఇప్పటికే నేను కొంచెం చేంజ్ చూస్తున్నాను నాలో. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. మీరు చెప్పండి నాకు, మీకు నాలో ఏమైనా చేంజ్ కనిపిస్తుందో లేదో. మరి నాకైతే ఐ కెన్ సీ a little bit change in my body and my face and my everything that నాకు ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది, ప్లస్ డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఓన్లీ నాకు అనిపించింది ఏంటంటే నా బాడీ మొత్తంలో ఫ్యాట్ ఎక్కువ ఉంది, స్టోర్ అయింది. ఐ ఫీల్ లైక్ ఇట్స్ హిప్స్ అండ్ సైడ్ అనిపించింది. లైక్ సైడ్ ఒకటి, బ్యాక్ ఒకటి, బర్డ్స్ ఒకటి ఎక్కువగా ఉందేమో అని అనిపించింది. బట్ ఓవరాల్గా బాడీ లుక్ చూసుకుంటే ఐ వాజ్ బీయింగ్ గుడ్, లైక్ బాగానే ఉన్నాను. కానీ హిప్స్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండటం మూలాన అది కొంచెం ఓవర్గా కనిపిస్తుంది. సో దాని మీద అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా స్ట్రెంగ్త్ గెయినింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను అని చెప్తున్నాను కదా, బికాజ్ ఐ నీడ్ దట్ ఎనర్జీ ఇన్ మీ. బికాజ్ అంత పర్టిక్యులర్గా అంత ఎనర్జీ నేను క్యారీ చేయాలి అండ్ నేను ఫైట్ చేసే కెపాసిటీ నాకు పెరగాలి. అండ్ హోల్డింగ్ ఆ ప్రెజర్, లైక్ ఏదైతే ఆ పెయిన్ని
హోల్డ్ చేసే కెపాసిటీ నాకు పెరగాలి అని చెప్పి నేను ప్రతిదీ కౌంట్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. లైక్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పి ఇప్పుడు నేను చేసే ప్రతి ఎక్సర్సైజ్ ఈ వెయిట్ లిఫ్టింగ్ ఇదంతా ఏదైతే ఉందో అది సెట్ వైజ్గా చేస్తున్నాను. అయితే 40 చేస్తాను, లేకపోతే 30 చేస్తాను, లేకపోతే 10 అలా. ఇప్పుడు హోల్డింగ్ వచ్చేసరికి 60 సెకండ్స్, మ్యాక్సిమం టైం 60 సెకండ్స్ పెట్టుకుంటాను. అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. ఏదో ఒక రోజు ఈ కరసాం కూడా నేర్చుకుంటాను. అండ్ నాకు నా వేస్ట్ ఎక్కువ తగ్గింది అనిపించింది. ఐఎమ్ డన్ విత్ మై ఎక్సర్సైజెస్. చూస్తున్నా వచ్చామంటే బాగా పట్టింది అండ్ లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడితో ఆపేసాను. మెడిటేషన్ చేయాలి, ఇంటికి వెళ్ళాలి కదా, సో అందుకే. సో యా, ఇప్పుడు మెడిటేషన్ ప్రశాంతంగా చేసుకొని అండ్ దాని తర్వాత ఇంటికి వెళ్దాం. కళ్ళు చూసి భయపడకండి, రీల్ చేశాను అనమాట ఇందాక, అందుకని మా ఫ్రెండ్ ఫోర్స్ చేసి మరీ చేయించింది నాతో. నేను చేస్తాను కంపల్సరీ, చేయాల్సింది. సో అందుకని కమ్ లెట్స్ డు అవర్ మెడిటేషన్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ కామ్లీ. అండ్ దాని తర్వాత లోపల శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది డైలీ 27 టైమ్స్ చెప్పుకుంటున్నా. బికాస్ ఇట్ గివ్స్ యూ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి విన్నాను, సో అందుకే చెప్తున్నా. యూ ఆల్సో డూ ఇట్. ఇప్పుడే నా మెడిటేషన్ అయింది. ఐ డోంట్ నో, నాకేం మాట్లాడాలనిపించట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు కీప్ కామ్ అండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది ఈరోజు నాకు. ఎందుకో తెలియదు కానీ ప్రశాంతంగా ఉంది బికాస్ ఆఫ్ మై మెడిటేషన్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో 47 ఇలా అయింది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ PD with PSK. And don't forget to comment below because your comments boost me so much. And you know, I always love you, my dear Sakis and Sakas. Bye bye. Stay tuned for tomorrow.